మరి ఇక్కడికి చేసిన మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు, అదేవిధంగా రవీంద్ర గారు, మహేష్ గారు, సంతోష్ గారు, మరి ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నాతో పాటు జాయిన్ అయిన అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనం గత 2001 నుండి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వ్యవస్థాపకులు నేనొకని, పిడికడ మనుషులు నేనొకని, మరి ఈరోజు ఉద్యమకారులను అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్కన పెట్టడం జరిగింది. మరి వారు ఎంతో ఉద్యమనం చేసి పక్కన పెట్టేసి కొత్తగా చేరిన వాళ్ళ తర్వాత డబ్బులున్న వాళ్ళను వాళ్ళకు మాత్రమే ఆయనకు పదవులు ఇవ్వడం అట్లనే జరిగింది. ఉద్యమకారులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది అమరులైన. మా కుటుంబంలో కూడా ఒకటి తెలంగాణ గురించి అప్పుడు మా తమ్ముడు పోతే రామరెడ్డి మరి తెలంగాణ గురించి అమరుడైంది. అయినా కూడా మేము దాని ముందు పెద్దగా ముందు తీసుకెళ్ళక మరి ఈరోజు ఉద్యమంలో చాలామంది ఉద్యమ నాయకులకి అన్యాయం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆయన గొప్పగా విషయాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా మేము ఉద్యమకారులు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకి ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఆ గౌరవం దక్కగానే ఇవ్వాలి. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో దాదాపు మొదటి నుండి వ్యవస్థాపకులు ఉండి ఈరోజు నాతో పాటే హైదరాబాద్లో స్టార్ట్ అయింది, నాతో పాటే మన కాంగ్రెస్లో వలస జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ఖర్చులో ఉన్నారు. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి మేము కాంగ్రెస్లోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే మన రేవంత్ అన్న బ్రహ్మాండంగా మంచి పథకాలలో ఉన్నారు, మంచి పేరు ఉన్నది, మంచి పట్టు ఉన్నది. మరి ఈరోజు తెలంగాణకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి కాబట్టి మరి ఉద్యమకారులు కూడా అందరూ కూడా వస్తున్నారు. మరి ఈ అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో దక్కని గౌరవం ఇక కాంగ్రెస్లో దక్కుతుందని చెప్పి దాని మీద రావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి నాతోటి ఎంతోమంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.